శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీత సరైన పరిష్కారం. భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం. ఇందులో ఎన్నో ప్రేరణాత్మకమైన సందేశాలు నీటి పొడుగులా తేలుతూ ఉంటాయి. ఈ సందేశాలు నీరసలో కురిగిపోయిన ఒక వ్యక్తి మనసులో ఆశాకిరణాలు నింపి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, లక్ష్యాన్ని చూపిస్తాయి. మీరు ఈ గీత సారాంశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని మీరు జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం కూడా ఉంది. ఈ గీత సారాంశాన్ని ప్రశాంతమైన మనసుతో, హృదయంతో విని దాని మాటలను లోతుగా అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనలు కూడా జీవన విధానంలో అద్భుతమైన సానుకూలమైన మార్పులు కూడా సంభవిస్తాయి. నేను హామీగా చెప్తున్నానండి, ఎవరైతే ఈ భగవద్గీత సారాంశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వారికి తమ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం అనేది లభిస్తుంది. వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. జీవితంలో కోరుకున్న సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. అందుకే ప్రతిరోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాన్ని తప్పక వినండి, చదవండి. శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీ భగవద్గీతలో ఇలా అన్నారు: ఎవరైతే ఈ గీతాంశ శాస్త్రాన్ని పూర్తి భక్తితో, నమ్మకంతో చదువుతారో, వింటారో, ధ్యానిస్తారో వారు తమ పాపాల నుండి విముక్తి పొంది సర్వదుష్టిమైన పరమ పదాన్ని చేరుకుంటారట. అందుకే ఆయన ఈ మాటలు అన్నారట. ఈ గీత జ్ఞానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుందండి. ఏ ఇంట్లో ప్రతి భగవద్గీత యొక్క పఠం జరుగుతుందో ఆ ఇంట్లో ఎన్నడూ సంక్షోభం, ఆపదలు, కష్టాలు రానే రావు. శ్రీకృష్ణుడు భగవానుడు దివ్య ఆశీస్సులు, కృప కటాక్షాలు ఆ ఇంటిపై, ఆ కుటుంబ సభ్యులపై ఎప్పుడు కూడా ఉంటాయి. ఆ ఇంట్లో సంతోషం, ఆస్తి, సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు నిండి ఉంటాయి. ఆ కుటుంబం జీవితంలో ఆనందం, సంతృప్తితో నిండిపోతుందండి. కురుక్షేత్ర యుద్ధం భూమిలో మహాభారత యుద్ధం ఆరంభమై సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయంతో వణికిపోతాడు. యుద్ధం చేయడానికి కూడా చూసి అతను మనసు నీరసిస్తుంది. నిరాశతో, గందరగోళంతో నిండిపోతుంది. అతను చాలా బాధతో, దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన మనసులోని బాధను, దుఃఖాన్ని వెళ్ళబొంగుతాడు. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కేశవ, నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను? ఈ యుద్ధం భూమిలో గుమిగుడు అయిన వారంతా కూడా నా సొంత బంధువులే, సోదరులే, స్నేహితులే, గురువులే. నా తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడితో నేను ఎలా పోరాడగలను? వీరందరూ నా గౌరవనీయమైన గురువులే స్వామి. నేను వీరిని ఎలా ఎదిరించగలను? వీరిని చంపి జీవించే కంటే భిక్షమెత్తుకోవడమే చాలా మంచిది. మధుసూదన, నేను పోరాడబోయే కౌరవులు ధృతరాష్ట్రుడి కొడుకులు, నా సొంత సోదరులు. వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడమే మేలు. ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికుల, యోధులు, భార్యలు, కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? ఓ కృష్ణ, నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను. నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకోలేను. నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణ, నా మనసు గందరగోళంగా ఉంది. తలకిందులుగా అయిపోతుంది. కాళ్ళు వణుకుతున్నాయి. చర్మం మండిపోతుంది. నా గాంధీవం చేతిలో నిలవడం లేదు, జారిపోతుంది. ఓ కృష్ణ, నన్ను మార్గనిర్దేశాన్ని చెయ్యు. నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నేను ఏం చేయాలో చెప్పు నాదా. అర్జునుని ఈ తిని స్థితిని చూసి, బాధను, గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణుడు భగవానుడు అతనికి భగవద్గీత యొక్క దివ్యమైన, అతీతమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదండి, వేల సంవత్సరాలుగా మానవ జాతికి, ప్రతి వ్యక్తికి మార్గదర్శనంగానే నిలిచింది. ఈ ఆధునిక యుగంలో కూడా శ్రీ భగవద్గీత మనిషికి సరైన జీవన మార్గాన్ని కూడా చూపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సరైన దిశను నిర్దేశిస్తుంది. భగవద్గీత మనకు ధర్మం, కర్మ, ప్రేమ గురించి లోతైన పాఠాలు కూడా నేర్పిస్తుంది. ఇది జీవితంలో సరైన మార్గాన్ని, ఆదర్శనంగా జీవన విధానాన్ని బోధిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ఈ గీతను చదవాలి, వినాలి. దానిలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని మనం జీవితంలో ఆచరించాలి. అర్జునుడు సంశయాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు:
ఓ అర్జున, నీ జ్ఞానంలాగా మాట్లాడుతున్నావే, కానీ నిజమైన జ్ఞాని ఇలా దుఃఖించడు, శోకించడు, ఏడవడు. నీ చేతులు ఏమీ లేదు, నువ్వు ఏమీ నిందించడం లేదు. ఎందుకంటే జననం మరణం అనేవి ప్రకృతి యొక్క నియమాలు. ఈ యుద్ధ భూమిలో ఉన్న వారంతా నా చేతిలోనే చనిపోతారు. నువ్వు కేవలం ఒక సాధువు మాత్రమే. అందుకే నిజమైన జ్ఞాని ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖించడు, గతాన్ని గురించి విచారించడు, భవిష్యత్ గురించి ఆందోళన చెందడు. అందుకే ఏది జరగబోతుందో అదే జరుగుతుంది, ఏది జరుగుతుందో అది ఎన్నటికీ ఎవరికి తెలియదు. ఈ నిశ్చయ స్థితి ఎవరి మనసులో నాటుకుంటే వారికి ఎలాంటి దుఃఖం, ఆందోళన, భయం అనేది ఉండదు. ఓ అర్జున, ఎవరి సొంతం ఎవర పరాయి అని ఆలోచించకు. నీవు ఒక క్షత్రుడివి. అధర్మంతో పోరాడి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం. ఈ కర్తవ్యం నీ మోక్షాన్ని, విముక్తిని ఇస్తుంది. నీ మనసు యొక్క అనురాగాన్ని, బంధాలను వదిలేయి. లేకపోతే ఈ యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను పిరిగివాడిగా, నీచుడిగా, శక్తిహీనుడిగా దిట్టుకుంటుంది. ఇక్కడ విషయం సొంతం పరాయి గురించి కాదు, ధర్మం అధర్మం, నీతి అవినీతి గురించి. నువ్వు అధర్మాన్ని సహిస్తే దుష్టుడు మరింత బలపడతాడు, మరింత అన్యాయం చేస్తాడు. అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చెయ్యి. ఓ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా అంటాడు, ఓ అర్జున, ఈ ప్రపంచం నా మాయ. ఈ ప్రపంచం నా నుండి జన్మిస్తుంది. నేనే దీన్ని పోషిస్తున్నాను. నేనే ఈ సృష్టిని సంహరిస్తున్నాను. గతం, వర్తమానం, భవిష్యత్తులో అన్ని జీవులను నేనే తెలుసుకుంటున్నాను. కానీ నన్ను ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు. చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడు సత్య మార్గంలోనే నడవాలి. మరణం అనేది ఎవరు మార్చలేనిది సత్యం. ఇది ఎన్నటికీ మారదు కూడా. ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి జననం మరణం యొక్క చక్రం నడుస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా పాతవాడి వైపు శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తాడు. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలో జీవించాలి. జ్ఞానాలు చనిపోయిన వారి కోసం శోకించకు. బతికి ఉన్న వారిపై అతిగా అనురాగాలు చూపొద్దు. ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ జన్మిస్తారని, బతికి ఉన్నవారు ఒకరోజు తప్పక చనిపోతారని వారికి తెలుసు. ఓ అర్జున, నేను అన్ని జీవుల హృదయంలో ఆత్మగా ఉన్నాను. నేను అన్ని జీవుల ఆది, మధ్య, అంతం. గ్రహాలలో నేను సూర్యుడు, వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియాలలో మనసు. నేనే బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరును. జలాశయంలో సముద్రాన్ని నేనే, పర్వతాలలో హిమాలయాన్ని నేనే. ఈ సమస్త విశ్వంలో నువ్వు చూసే ప్రతిదీ కూడా నేనే. ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు. తన మనసును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి కంటే సంపన్నుడు ఎవరు లేరు. మనిషి యొక్క బాధకు, దుఃఖాలకు కారణం అతని అనురాగం. అతనికి ఎంత ఎక్కువ అనురాగం ఉంటే అంత ఎక్కువ బాధను, దుఃఖాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఏది జరుగుతుందో అది మంచి కోసమో జరుగుతుంది. ఏది జరుగుతుందో అది మంచి కోసమే జరుగుతుంది. ఏది జరగదో అది కూడా మంచి కోసమే జరుగుతుంది. నువ్వు ఏమి కోల్పోయావు? దేని గురించి ఏడుస్తున్నావు? నువ్వు ఏమి తెచ్చావు? ఏమి కోల్పోతావు? నువ్వు ఏమి సృష్టించావు? ఏమి నాశనం చేస్తున్నావు? ఇక్కడ నుండి తీసుకున్నది ఇక్కడ నుండి తీసుకుంటున్నావు. ఇక్కడ ఇచ్చినది ఇక్కడి నుండే ఇస్తున్నావు. నీది అనుకున్నది ఈరోజు నీది, రేపు మరొకరిది అవుతుంది. ఎందుకంటే మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం. ఈ శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు ఇలా అన్నారు, మనిషి తన కర్తవ్యాన్ని, ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా, నిష్పాతంగా చెయ్యాలి. ఓ అర్జున, నీ మనసును, నీ కర్మలను దేవుడికి అర్పించు. ఇదే నీకు అతిపెద్ద ఆధారం, అతిపెద్ద శక్తి. ఒక వ్యక్తి జన్మతో గొప్పవాడు కాదు, అతని కర్మలతో చేసే పనులతో గొప్పవాడు అవుతాడు. తన పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందిన వ్యక్తి సిద్ధిని, పరిపూర్ణాంతం సాధించగలుగుతాడు. ఓ అర్జున, అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది. సందేహపడే మనసును, వ్యక్తిని తన మనసును అదుపులో ఉంచిన వ్యక్తికి ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో కూడా సంతోషం లభించదు. మనసు అనేది సంచలనమైనది. దాన్ని అదుపు చేయడం కష్టం, కానీ సాధనంతో, ధ్యానంతో దాన్ని నియంత్రించవచ్చు. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, భూమిపై వాతావరణం మారినట్టే మన జీవితంలో కూడా సుఖాలు, దుఃఖాలు, ఆనందం, విచారం మారుతూ ఉంటాయన్నమాట.
ఈ మార్పులతో మనం కలవరపడడం కూడదు, వాటిని సమచిత్తంలో ఎదుర్కోవాలి. ఓ అర్జున, సమయం అదృష్టం కంటే గొప్పది అనడానికి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక దీపం కింద చీకటి దాగినట్టే యవనం వెనక వృద్ధాప్యం, బలం వెనక బలహీనత దాగి ఉంటాయి. మనసు మనిషిని తన జాలంలో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది. అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు, తనలోని దైవతత్వాన్ని చూడనివ్వదు. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఓ కేశవ, ఆత్మ నిత్యమైనది, ఆనాది అని ఆ యుధాలు దాన్ని కోల్పోయలేవు. అగ్ని దానిలో కార్చలేనిది, నీరు దాన్ని తడపలేనిది, గాలి దాన్ని ఆరబెట్టలేనిది నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఒక జీవనాత్మ ఎందుకు సుఖం, దుఃఖం, ఆనందం, విచారం, అవమానం, నొప్పి అనుభవిస్తుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ పార్థ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, సుఖం దుఃఖం అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు, అది శరీరం యొక్క పని. అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడు, ఓ కేశవ, శరీరం గాయపడినప్పుడు, కత్తితో కోసినప్పుడు, అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని, బాధను అనుభవిస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన నొప్పి. కానీ అపకీర్తి, అవమానం, నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించింది కాదు. ఈ అపకీర్తి, అవమానం యొక్క నొప్పి, ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, లేదు అర్జున, ఈ కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం, జయం, పరాజయం యొక్క సుఖం, దుఃఖం ఆత్మ యొక్క పని కాదు. ఇవన్నీ మనసుల యొక్క చిలిపి పనులు. ఓ అర్జున, గుర్తుంచుకో, మనసు అనేది జీవి శరీరంలో కనిపించినది అయినప్పటికీ అత్యంత శక్తిమైన భాగం ఇది. ఆత్మతో ఎలాంటి సంబంధం లేనిది. శరీరం అనే రథంలో ఆత్మ యజమాని, మనసు రథసారథి. ఈ మనస్సు ఇంద్రియాలు అనే ఆశ్వాసాలను ఇటు అటు తిప్పుతూ జీవితంలో చంచలంగా, అస్థిరంగా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు యవనం ఉత్సాహంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తివంతుడు అని, అందరూ తన ముందు వంగాలని, తానే ఈ ప్రపంచంలో రాజు అనే భ్రమలో పడేలా చేస్తుంది. కానీ శరీరం చనిపోయినప్పుడు యవనం శక్తి అనే దీపంలో ఆత్మ క్షీణిస్తుంది, చీకటి కమ్ముకుంటుంది. అప్పుడు మనిషి భయపడతాడు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను చనిపోతున్నాను, నన్ను కాపాడండి అని కేకలు వేస్తాడు. ఈ సమయంలో మనసు కూడా నువ్వు ఏడవడం నడుస్తుంది. ఓ అర్జున, ఈ నేను అనే అహంకారంతో మనిషిని మాయలో ముంచేస్తుంది కపటి మనసు. దీని చేతిలో మాయాజలం ఉంది. అది మనిషి కోరికలపై వల్ల ఇసురుతూ అతన్ని నియంత్రిస్తుంది. ఈ మనసు శరీరంతో మునిగిపోతుంది, తన సుఖాలతో మునిగిపోతుంది, తన దుఃఖాలతో మునిగిపోతుంది. సుఖం, సంతోషం గీతాలు పాడుతుంది, సుఖాలతో విషాదం రాగాలు అలిపిస్తుంది. ఇతరులను తన దుఃఖంలో భాగం చేసి అందులో సంతోషం పొందుతుంది. ఓ పార్థ, ఒక జీవి తన మనసును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. నీ అంతర్గత మనసును అదుపులో ఉంచి నీ ఆత్మలోకి చూడు. అప్పుడే నీలోని దైవకాంతిని, దేవుడు ఉనికిని స్పష్టంగా చూడగలుగుతావు. సమయం మనిషి చేసిన మార్గంలో నడవదు, మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి. ఇదే విధి. జీవితం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాం. సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. భక్తి, అనుభూతి కలిగినప్పుడు నువ్వు దేవుడిని వెన్నుకోలేదు, దేవుడు నిన్ను వెన్నుకుంటున్నాడని అర్థం చేసుకో. ఎవరినైనా ఏమి అన్నావు, నువ్వు ప్రశాంతంగా ఉండు. సూర్యుడు ఎంత ప్రశాంతంగా ఉన్నా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు. నీ చెవిలో మాటలు నింపే వారిని జాగ్రత్తగా చూడు, వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు. కర్మ నుండి సామర్థ్యాలు జనిస్తాయి. ప్రతి వ్యక్తి పుట్టుకతో సున్నా, కానీ తన కర్మలతో గొప్పవాడు. ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం. నువ్వు ప్రేమించే వ్యక్తి పట్ల అసత్యంగా ఉండడం కష్టం. ఆనందం, దుఃఖం ఈ రెండు కలిస్తే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట. ఈ రెండు కలవడం చాలా కష్టం, కానీ కలిసినప్పుడు ఆ క్షణం అద్భుతం. కర్మ అనేది గొప్ప ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పాడు, మనిషి కేవలం కర్మ చేయడానికి పుట్టాడు, ఎవరి కర్మ లేకుండా జీవించలేడు. మనిషి ఫలితాల గురించి ఆలోచించుకోకుండా తన కర్తవ్యాన్ని నిష్మనంగా చెయ్యాలి. కోపం మనిషిని నరకానికి తీసుకువెళ్ళే ద్వారం. కోపం వల్ల మనసు కలపడబడుతుంది. కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు. ఎంతో కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు.
నువ్వు ఈరోజు కలిగినంత గతంలో మరొకరిది ఏమీ లేదు. రేపు మరొకరిది అవుతుంది. నువ్వు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు, ఖాళీ చేతుల్లోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. అది మనిషిని కామకోరికల వైపు, అనవసరమైన ఆలోచనల వైపు తిప్పుతుంది. జీవితంలో విజయం సాధించాలి అంటే మనసును అదుపులోనే ఉంచడం చాలా అవసరం. మనసును నియంత్రించడం వల్ల దాని శక్తి ఒకచోట చేరి పనిలో విజయాన్ని సాధిస్తుంది. గీతసారం ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసరమైన చింతలు, కోరికల నుండి దూరంగా ఉంటాడు. తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు. మనసును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువు అవుతుంది. సందేహపడే వ్యక్తిని ఎన్నటికీ శాంతిని పొందలేడు. అతిగా సందేహించడం మనశ్శాంతిని భంగం చేస్తుంది, బంధాలను నాశనం చేస్తుంది. అందుకే సందేహాలను వదిలి మనిషి కర్మలే అతనికి జీవితానికి ఆధారం. ఏ కర్మలు చేస్తాడో ఆ ఫలితాలు పొందుతాడు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలే చేయాలి, ధర్మ మార్గంలోనే నడవాలి. మన దుఃఖాలు 5 రకాలు, 5 కారణాలు ఉంటాయి. మొదటిది మనకు కావాల్సింది లభించినప్పుడు, ఇది దేవుడి కృప అని చెప్పి వ్యతిరేకంగా జరిగినప్పుడు దుఃఖిస్తాం. ఈ అసంపూర్ణమైన దృష్టి మొదటి కారణం. రెండవది ఇతరులకు హాని జరిగిన మనకు మంచి జరగాలనే స్వార్థం. మూడవది మనం కలిగినవి కోల్పోతామనే భయం, కోరుకున్నవి లభించలేవని భయం. నాలుగవది చేయలేమని, చేయకూడమని చేయడం. ఇక ఐదవది మంచి సంఘటనలకు మనమే కారణమని అహంకారం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఎవరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని నుండి దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు.